అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఏదైతే జేఈ మెయిన్స్ ఉందో దాని అందరికీ కూడా మీ అందరూ కూడా సెకండ్ సెషన్కి అయితే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. మనకి ఇంకా టైం కూడా సెకండ్ సెషన్కి చాలా దగ్గరగా వచ్చింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేశానంటే దీనికంటే ముందు ఒక వీడియో మనకి ఎన్ని త్రిబుల్ ఉన్నాయి మన ఇండియాలో, ఆ ఉన్న త్రిబుల్ కూడా కేటగిరీ వైజ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని ఒక వీడియో చేసి పెట్టాను. అంటే మనకు ఒకవేళ పర్సంటేజ్ కానీ పెద్ద పర్సంటేజ్ వచ్చేస్తే మనకి వేరే త్రిబుల్ కూడా ఛాన్స్ ఉంది అనే విషయం చెప్పడానికనే నేను ఆ యొక్క డివిజన్ చేసి ఇచ్చాను. ఈరోజు ఈ వీడియోలో టియర్ 1 త్రిబుల్ సంబంధించి సిఎస్సి బ్రాంచ్ లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వరకు వచ్చింది, దానికి ఎంత పర్సెంటేజ్ రావాల్సి వచ్చింది, ఎన్ని మార్క్స్ రావాల్సి వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ టియర్ 1 త్రిబుల్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ త్రిబుల్ గ్వాలియర్కి సంబంధించి వాళ్ళకి క్లోజింగ్ ర్యాంకు 8044తో క్లోజ్ అయిపోయిందండి. అంటే వాళ్ళకి 99.4%తో 207 మార్క్స్ తోటి వాళ్ళకి అక్కడ లాస్ట్ ఇయర్ జనరల్ వాళ్ళకి సీట్ వచ్చింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 3625 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1365 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ వరకు అయితే 2195 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ వరకు అయితే 1343 వరకు ఈ యొక్క త్రిబుల్ గ్వాలియర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి బ్రాంచ్కి సీట్ వచ్చింది. అదే త్రిబుల్ జబల్పూర్కి సంబంధించి అయితే క్లోజింగ్ ర్యాంకు జనరల్ అభ్యర్థులకి 14757 ర్యాంక్తో క్లోజ్ అయిపోయింది. అంటే పర్సంటేజ్ దగ్గర 99% అనుకోండి. అంటే వాళ్ళకి మార్క్స్ 186 మార్క్స్ నేను యావరేజ్గా ఇక్కడ చెప్తున్నా. కానీ త్రిబుల్ జబల్పూర్లో ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 5785 ర్యాంక్ వరకు వస్తే కూడా సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 2443 ర్యాంక్ వరకు వస్తే సీట్ వచ్చింది. ఎస్సీ వారికి 3905, ఎస్టీ వారికి 2003 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇంకా ఐఐటి త్రిబుల్ పూణే జనరల్ అభ్యర్థులకి 18252 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 8377 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 3401 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ వరకు 5476 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ వరకు 3030 దాకా ర్యాంక్కి సీట్ వచ్చింది. ఇంకా త్రిబుల్ కాంచీపురం చాలా మంచిగా త్రిబుల్ దీనికి జనరల్ అభ్యర్థికి 18654 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఓబీసీ వాళ్ళకైతే 7575 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3058, ఎస్సీ ఎస్టీ వారికి 4300, 2100 ఆ ర్యాంక్ వరకు కూడా వాళ్ళకి సీట్ రావడం జరిగింది. ఇంక త్రిబుల్ గోహతి 20827 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే ఓబీసీ వాళ్ళకైతే 8445 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3551 ర్యాంకు, ఎస్సీ వారికి 5200 ర్యాంకు, ఎస్టీ వారికి 2700 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే త్రిబుల్ వడోదర్ ఉంటే అది 21838 ర్యాంక్ వరకు జనరల్ అభ్యర్థులకు వచ్చింది. త్రిబుల్ సోనోపేట వచ్చేటప్పటికి 23999 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే త్రిబుల్ సూరత్ అయితే 25108 ర్యాంక్ వరకు కూడా జనరల్ అభ్యర్థులకి, 11300 చేంజ్ వరకు ఓబీసీ వాళ్ళకి, 4627 ర్యాంక్ వరకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 7837 వరకు ఎస్సీ వారికి, 3475 వరకు ఎస్టీ వరకు సీట్ వచ్చింది. ఇంకా త్రిబుల్ శ్రీ సిటీ ఇది తిరుపతిలో ఉంది. శ్రీ సిటీ ఈ త్రిబుల్ కూడా చాలా మంచి త్రిబుల్ కాకపోతే ఈ త్రిబుల్ ఏంటంటే పీపీపీ మోడల్లో రన్ అవుతుంది. నేను చెప్పాను కదా, పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్తో నడుస్తుంది. కొంచెం ఫీజు అంటే ఎక్కువైతుంది కానీ చాలా మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. మంచి క్యాంపస్, అకామిడేషన్ అన్ని అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కానీ జనరల్ అభ్యర్థులు లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 26000 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఓబీసీ వాళ్ళకైతే 11000 చేంజ్ వరకు సీట్ వచ్చింది. ఇది టియర్ 1 త్రిబుల్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ర్యాంక్స్కి సీట్ వచ్చిందండి. నేను టియర్ 2కి సంబంధించి కంప్యూటర్ సైన్స్, టియర్ 3కి సంబంధించి కూడా నేను ఈరోజే మరలా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత ఈ వీడియోని అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.